వాళ్ళు వెళ్ళిపోయారు భయ్యా. ఎరా భద్రంగా ఎలా ఉందిరా? రకరకాలుగా ఉంది భయ్యా. ఎన్నాళ్ళు మగాళ్ళు ఆడాళ్ళు కావడం చూశాను కానీ జెంట్స్ బోటు లేడీస్ బోటు ఎలా మారింది భయ్యా? నాకెప్పటికీ అర్థం కావట్లేదు భయ్యా. అర్థమయ్యేలా చెప్పనా? చెప్పు భయ్యా. ఒక్కసారి నువ్వు అలా చూడు. ఫ్లాష్ బ్యాక్ భయ్యా. నువ్వు మార్చావా భయ్యా? ఎస్. ఎందుకు భయ్యా? ఎందుకు అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. మూడు గ్లాసులు కూల్ డ్రింక్ తాగినందుకు ఎంత కుమ్మించేసావా? అందుకు కాదురా, దానికి ముందు ఇంకోటి ఉంది, అది గుర్తు తెచ్చుకో. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఇదిగో ఏమయ్యా, ఏంటి వీళ్ళ పట్టుకొని మేడం అంటున్నావు? వాళ్ళు మేడమ్స్ బ్యాచ్ కాదు, మెయిట్స్ బ్యాచ్, అనగా పని మనుషులు. అర్థమైంది. ఇదిగో ఇంకొకసారి నా ఫ్యామిలీ గురించి ఎక్కడైనా గానీ ఎప్పుడైనా గానీ అలా కూసావనుకో, ఈసారి ఆడాలతో కొట్టించను, నెక్స్ట్ వాళ్ళతో కొట్టించేస్తా. అలాగే భయ్యా. బాగున్నారా? వెళ్ళు. ఏమయ్యా, నిజంగా మగాళ్ళ ట్రయల్ రూమ్ ఎక్కడుంది? ఇటువైపు ఉంది సార్. అబ్బా మ్యాగీ, మరి ఎందుకు కొట్టావు మ్యాగీ? నువ్వింత ఎద్దవ్ అనుకోలేదు. ఆడవాళ్ళ ట్రయల్స్ రూమ్ లోకి ఎందుకు దూరం? అత్తయ్య నువ్వైనా. అబ్బో అత్తయ్యా, నువ్వు చేసిన ఏదో పని తెలియక సపోర్ట్ చేద్దామని ప్రయత్నించుండా. సమయానికి ఆ వెంకిగాడొచ్చి చెప్పబట్టి సరిపోయినాది, కానీ లేదంటే బయట నా పరువు పోయేది. అయ్యో అత్తయ్య, ఆ వెంకిగడ్ ప్లాన్ వల్లే నాకు ఈ తనుడు అత్తయ్య. వాళ్ల స్థాయిని గుర్తు చేసినందుకు ఆ వెంకిగాడికి రోషం పొడుచుకొచ్చినాదా? అమ్మీ, ఏంటి మమ్మీ చెప్పు. ఈ భద్రంగాడు వాళ్ళమ్మని వాళ్ళ స్థాయిని మాటల్లో చెప్పినాడు, నువ్వు చేతల్లో చూపించాలా. ఈ షాపింగ్ మాల్ లోపలికొచ్చే ముందు ఆ వెంకిగాడు రెచ్చిపోయిన దానికి, ఈ భద్రంగాడిని వాయించిన దానికి 1+1 ఆఫరు ఆషాఢం ఆఫర్ లాగా వాడికి వాళ్ళమ్మకి అవమానం ఆఫర్ని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేయాలా. ష్యూర్ మమ్మీ. ఇప్పుడు నువ్వు పొయ్యి